శ్రీదేవి గారికి మంచి సినిమాలు ఎలా కోర్ట్ సినిమాలు ఎలా ఆపర్చునిటీ వచ్చింది, అలాగే మీరందరూ నైట్ టైంకి పడుకోండి. నాకు మళ్ళీ ఇందాక ఆయన ఎవరో ఏఎన్ఆర్ గారు ఉన్నారు, మనకి డిసిప్లిన్ నేర్పింది ఏఎన్ఆర్ గారు, ఎన్టీఆర్ గారు, మోహన్ బాబు గారు. వాళ్ళు టైంకి పడుకోవడం, పడుకుని మార్నింగ్ లేచి మీ పని చూసుకుని ఏమన్నా ఫ్రైడే ఎప్పుడైనా మంచి సినిమా ఎలా వచ్చినప్పుడు థియేటర్లోనే చూడండి. నాని అన్న మళ్ళీ చెప్తున్నాను, రోహిణి గారు చెప్పినట్టు ఎప్పుడు మన టైం వేస్ట్ అవ్వదు. కంటెంట్ కానీ ఏమన్నా ఎక్సలెంట్గా ఉంటుంది సినిమా. నేను వాంటెడ్లీ చూడలేదు, మళ్ళీ చెప్తున్నాను. మా కాకినాడ అమ్మాయి కాబట్టి నేను థియేటర్లో అన్నమయ్య థియేటర్, మన వారసుడు అక్కినేని నాగార్జున గారు ఆ థియేటర్లో ఫ్రెండ్స్తో చూద్దాం ఉన్నాను. ఇంకోటి మన ప్రియదర్శి గారు కూడా ఆయన దీంట్లో తీసుకున్నాను, చాలా థ్యాంక్ యూ. ఇంకోటి మన కోర్టు గురించి అంటే మనకు గుర్తొచ్చేది మన జాతిపిత మహాత్మా గాంధీ గారు. ఒకప్పుడు ట్రైన్లో బ్రిటిష్ తోసేశారు కదా చులకనగా ఉంటే, ఆయన అక్కడి నుంచి ఒక ప్రభంజనగా ఒక వ్యవస్థ కింద ఎదిగారు. మన ఇండియన్ ఎక్కడో సాల్ట్ సత్యాగ్రహం వచ్చి ఏదన్నా సాల్ట్ సత్యాగ్రహం నిన్న కాక మొన్న మార్చి 12 78 మందితో సబర్మతి ఆశ్రమం నుంచి దండి అంటే నవసారి అంటే గుజరాత్ వరకు అలాగా సాల్ట్ సత్యాగ్రహం చేసింది. నేను ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు కోర్టు అనేది వచ్చింది కదా, ఒకప్పుడు మనం కోర్టు అనేది సోషల్ వాల్యూస్ మన ట్యాక్స్ గురించి మాట్లాడితే ఇప్పుడు దౌర్భాగ్యం ప్రతి వాళ్ళు ఎవడెవడ వాట్సాప్ రీల్స్ ఏంటంటే భారతదేశం అంటేనే మన కుటుంబ వ్యవస్థ. అలాంటిది తొందరగా ప్రేమలు అంటున్నారు, లవ్లు అంటున్నారు, పెళ్లి అయిపోయాక పిల్లలు గాలికి వదిలేస్తున్నారు, మళ్ళీ కోర్టులు ఎలా చిన్న గొడవలకి. అలాంటిది ఒక పెద్ద మేజర్ ఇష్యూ సోషల్ కాజ్కి మనం కోర్టు ఎక్కపోయి ఇప్పుడు ప్రతి వాడు తొందరగా ప్రేమలు అని చెప్పేసి భార్యాభర్తలు ఎంతోమంది కోర్టుకి ఎక్కిన దుస్థితి వచ్చిన తగ్గాలంటే మీరు యూట్యూబ్లో పుట్టిన ప్రతి పిల్లవాడు కూడా జర్నలిస్ట్ అయిపోతున్నాడు. ఒక జోక్ వచ్చింది, పుట్టిన పిల్లవాడు కూడా పాలు గురించి అనకుండా పాలలో ఎంత కల్తీ ఉందని నేను చెప్తానని జర్నలిస్ట్ అయిపోతున్నాడు. మిమ్మల్ని అంటలేదు చెప్తున్నాను, యువత గురించి అలాగా. సో అవన్నీ బయట పక్కన పెట్టి మీరు ఇలాంటి సినిమాలు ఆదరించండి, చూడండి. నాని అన్న సినిమా వచ్చిందంటే కంటెంట్ ఫ్యామిలీ అంతా చూడొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఈవెన్ నాకు కోర్ట్ సీన్ అవ్వచ్చు, అది ఫ్యామిలీ అంతా చూడండి. ఇంకోటి హ్యాట్స్ ఆఫ్ టు మన శివాజీ అన్న, మొన్న ఎంత గొప్పగా చెప్పారు చూడండి. మనకి ఆయన ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేసి లాస్ వచ్చినా కూడా ఆయన ఎంత గొప్పగా చెప్పారు. నాని అన్న పొగిడారు. అందరికీ అవుతుంది, ఒక్కొక్కరికి అలా ఉంటుంది. నాని అన్న ప్రొడ్యూసర్గా ఉండి మంచి కంటెంట్ తీసుకొస్తున్నారని శివాజీ అన్న పొగిడారు. మొన్న ఇంకోటి ఇలాంటి కోర్ట్ సినిమాతో పాటు ఇలాంటిది మన శివాజీ అన్న మన 90s మిడిల్ క్లాస్ చూసాం కదా, ఇంట్లో కూడా ఎంతోమంది నిజంగా అది ఇంట్లో కూడా మొన్న రీసెంట్గా మళ్ళీ ఈటీవీలో కూడా ఇచ్చారు. ఈటీవీ సినిమాలో రెగ్యులర్గా ప్లే చేయాలి. అది ఎలా ఉందంటే మనం ఆ సినిమా చూసాక శివాజీ అన్న మన ఎక్కడి నుంచి వచ్చామో, ఎంత దారి తప్పి మొబైల్ ఫోన్ వచ్చాక ఎంత డిస్ట్రాక్ట్ అయిపోతున్నాం అని హ్యాట్స్ ఆఫ్ టు శివాజీ అన్న. ఎందుకంటే నాకు శివాజీ అన్న దగ్గర ఈ రోహిణి గారు వాళ్ళ దగ్గరే ఎందుకంటే వాళ్ళ దగ్గర రెస్పెక్ట్ చేయాలి, డిగ్నిటీ. చాలా మంది తెలియక ఏంటంటే సినిమా వచ్చాక చదువుని చులకం చేస్తున్నారు. ఏఎన్ఆర్ గారు అంత బిజీ అయి ఉండి తెలుగు భాషనే కాదు గ్లోబల్ ప్లాట్ఫామ్లో వెళ్తే సొంతగా ట్యూషన్ పెట్టించుకుని కఠోర తపస్సుతో టైం లేకుండా రోజు గంట ఇంగ్లీష్ నేర్చుకున్నారండి, అంత ఫ్లూయెన్సీ. అలాగా శివాజీ అన్న గుర్తొచ్చాడు. తను మొన్న ఏమన్నాడంటే, ఆయన శివాజీ అన్న మేము సినిమాలకు వచ్చేసాము ఒక తక్కువ ఏజ్లో, ఎక్కడికైనా యూనివర్సిటీకి వెళ్తే చదవలేకపోయినా బాధపడతాం. అందుకని మీరు సినిమాలంటే మమ్మల్ని ఆదరించండి, మంచి సినిమాలు ఉండండి, కానీ చదువుకు పెద్ద పెట్టవేయండి. మనకి చదువు సంస్కారం అన్నీ ఉండాలి. సినిమాలు మీరు వచ్చాక కూడా చదువుకుని బాగా రండి, కంగారు పడి రావద్దు. చదువు ఎప్పుడు తక్కువ చేయొద్దు, ఎప్పుడు టాప్ లెవెల్. ఏ ఫీల్డ్లో అయినా ఒకటి తక్కువ ఎక్కువ కాదు, చదువు సంస్కారం డిగ్నిటీ. వన్స్ అగైన్ రోహిణి గారికి హ్యాట్స్ ఆఫ్, ఆల్ ది బెస్ట్. ఈ కోర్ట్ సినిమా ఏంటంటే, ఈ కోర్ట్ సినిమా ఎవరినో చెప్తున్నాను, మీరు థియేటర్లోనే చూడండి. రాంగ్ రివ్యూలు ఏమన్నా ఇస్తే మళ్ళీ మీకు ప్రియదర్శన్ని వాళ్ళు ఏమన్నా కేసేస్తారేమో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. థియేటర్లో చూడండి. ఇది మంచి సమ్మర్ సీజన్. దీంట్లో ఏంటంటే అది ఏంటంటే నిజంగా చాలా రోజుల తర్వాత ప్రీ రిలీజ్ ఈవెంట్ ఒక సినిమా చూసినట్టు అంతలాగా మనకు అద్భుతంగా అనిపించింది. దానికి 100 times మీరు ఇట్ విల్ బి వర్త్ వాచింగ్. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్ నాని అన్న. ఇంకోటి మర్చిపోయాను, నిన్న మన టాలీవుడ్కి సూపర్ స్టార్ కృష్ణ గారి తర్వాత అజాత్ శత్రు మన శ్రీకాంత్ మేక అన్న వాళ్ళ అబ్బాయి పుట్టినరోజు నిన్న. సో సుమక్క గారు అబ్బాయి తంది నిర్మలా కాన్వెంట్ చూసాం మనం, ఎంత బాగుందో. వాళ్ళిద్దరికి ఆరంగేటం. అలాగే నాని అన్న ప్రొడక్షన్లో ఫ్యూచర్లో వాళ్ళిద్దరికీ కూడా మంచి కంటెంట్తో యంగ్స్టర్స్గా ఒక మంచి సినిమా రావాలనుకుంటున్నాను. ఇంకోటి నెక్స్ట్ వీక్ ఇంకో 1 week ఉంది హార్డ్లీ. మనం మామూలుగా అయితే బర్త్డే ముందర రోజు చెప్తాం, ఆ రోజు చెప్తాం, తర్వాత మర్చిపోతే బిలేటెడ్గా చెప్తాం. కాకపోతే మన సుమక్క గారు అంటే ఎక్కడ ప్రతి ఫ్రైడే కానీ ఎక్కడైనా మనం ఎక్కడికి వెళ్ళినా మనకి మైండ్లో మెదులుతూనే ఉంటారు. ఏ వాట్సాప్ రీల్స్ చూసినా స్పాంటైనిటీ అనేది అది నేర్చుకుంటే వచ్చేది కాదు. ఆవిడ తెలుగు కూడా మనకి తెలుగు వాళ్ళకే ఎంత స్వచ్ఛంగా అన్నారు. విషింగ్ సుమక్క
సుమక్కకి పుట్టినరోజు శుభాకాంక్షలు మళ్ళీ చెప్తున్నాను. శ్రీదేవి గారు కాకినాడ అమ్మాయి, ఆవిడకి అంత బ్లెస్సింగ్ సుమక్క గారు ఫస్ట్ సినిమాలో ఇచ్చినందుకు. 22 కదా మార్చి ఆ బర్త్డే. ఆ 2 తీసేసి అట్లీస్ట్ 2 కేజీలు కోటాయి కాజాలు వాళ్ళు మా ఊరు కాకినాడ నుంచి సుమక్కకి పంపిస్తారని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ ఫర్ యువర్ టైం. కోర్ట్ మూవీ కదా, ఎలా ఉందన్న కోర్ట్ మూవీ? యాక్చువల్లీ మూవీ అయితే చాలా బాగుంది. ఇట్స్ ఆల్ అబౌట్ పోక్సో యాక్ట్. పోక్సో యాక్ట్ అన్నది 18 కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి తీసుకొచ్చారు. లెట్సే ఒక 60 years ఉన్న అమ్మాయిని 40 years ఆయన రేప్ చేస్తే ఆ యాక్ట్ ఉపయోగపడుతుంది, రైట్? కాకపోతే ఈ సినిమాలో ఏం చూపించారంటే అది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, అబ్బాయిలకి అగెయిన్స్ట్ గా అది ఎలా మిస్యూజ్ చేస్తున్నారు, దానివల్ల ఎంతమంది అబ్బాయిలు లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు అన్నది చాలా క్లియర్ గా చూపించారు. ఓకే, అంటే ఇట్స్ లైక్ ఆ యాక్ట్ ఒక 17 years 364 days ఉన్న అమ్మాయి మీద కూడా అది ఇంప్లిమెంట్ అవుతుంది. ఓకే, సో 17 years 364 days ఉన్న అమ్మాయికి ఇంప్లిమెంట్ అయింది, 18 yearsకి వచ్చేసరికి మేజర్ అయిపోతుంది, రైట్? సో ఈ యాక్ట్ ని చాలా లూప్ హోల్స్ ఉన్నాయన్నమాట. సో ఇదేంటి, ఇది యూజ్ చేసుకుని చాలా మంది అబ్బాయిల మీద చాలా రకరకాల కేసెస్ వేస్తున్నారు. ఓకే, ఇప్పుడు 18 years 1 day ఉన్న అబ్బాయి, 17 years 364 days ఉన్న అమ్మాయి, ఇద్దరు ఏదైనా చేసుకుంటే ఇట్స్ హౌ ఇట్స్ ఇంపాక్టింగ్ హిస్ కెరియర్. ఆ అబ్బాయి కెరియర్ ని ఎట్లా స్పాయిల్ చేస్తుంది అన్న దాని మీద చూపించారు. నన్ను అడిగితే 18 years కన్నా బిలో ఉన్న వాళ్ళు అందరూ ఈ సినిమా చూస్తే వాళ్ళకి ఒక అవేర్నెస్ వస్తుంది, లైక్ హౌ వీ షుడ్ బి అని చెప్పేసి. స్క్రీన్ ప్లే ఎలా ఉంది అన్న? గ్రిప్పింగ్ ఉందా? స్టోరీ స్క్రీన్ ప్లే అంటే మీకు చాలా బాగా తీసుకెళ్లారు స్టోరీలోకి. ఇట్స్ నాట్ లైక్ డైరెక్ట్లీ మనకి కోర్ట్ రూమ్ సీన్స్ ఉండవు అనమాట. ఫస్ట్ నుంచి వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఒక లవ్ స్టోరీ చూపించి ఆ తర్వాత ఎట్లా కేసు ఎలా ప్రొసీడింగ్ అయింది అన్నది చాలా బాగా చూపించారు. అండ్ చాలా గ్రిప్పింగ్ గా ఉంది. అండ్ లాజిక్స్ కూడా యాక్టర్స్ ఎవరైతే చేశారో వాళ్ళిద్దరు చాలా బాగా చేశారు. దేర్ లైక్ చాలా చిన్నోలే, బట్ వాళ్ళ యాక్టింగ్ అయితే చాలా బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది. నాన్నకి డబ్బులు వస్తాయంటారా? ఆబ్వియస్లీ వచ్చేస్తే, బికాస్ స్టోరీ అయితే చాలా బాగుంది. సో నాని స్క్రిప్ట్స్ మీకు తెలిసిందే కదా, సో మినిమం స్క్రిప్ట్ ఉంటే కానీ ఆయన యాక్సెప్ట్ చేయడు. సో డెఫినెట్ గా వర్త్ విజిటింగ్. అండ్ ఇంకోటి ఇప్పుడు నాకు తెలిసి మూవీస్ ఏం లేవు పెద్దగా, సో బెటర్ ఇది అయితే వచ్చేస్తాయి. దర్శి అండ్ మన శివాజీ యాక్టింగ్ ఎలా? శివాజీ అయితే టూ గుడ్ అసలు. అంటే బిగ్ బాస్ తర్వాత ఇదే మనం చూడడం, సో ఆయన బిగ్ బాస్ తర్వాత వచ్చిన ఛాన్సెస్ అన్ని బాగా యూస్ చేసుకుంటున్నారు. అండ్ ప్రియదర్శి అయితే నెక్స్ట్ లెవెల్లో చేశారు యాక్టింగ్. సో యాక్టింగ్ వైజ్ ఆ ఇద్దరు చిన్నపిల్లలు అండ్ ప్రియదర్శి, శివాజీ అందరూ యాక్టింగ్ అయితే కుమ్మేశారు, ఎవరికి ఇచ్చిన రోల్స్ వాళ్ళు. అండ్ హర్షవర్ధన్ లైక్ ఆయన డైరెక్టర్ కూడా కదా, సో ఆయన కూడా చాలా బాగా. రేటింగ్ ఎంత ఇస్తారన్న? రేటింగ్ 3.5 ఇవ్వచ్చు. ఫ్రెష్ లవ్ తో ఉంది మూవీ, ఎక్సలెంట్ ఉంది. ఆఫ్టర్ లాంగ్ టైం వాచ్ చేసినాము ఇట్లాంటి మూవీ. కోర్ట్ అంటే ఎట్లా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినాము. ఇంకొకటి ఆ పిల్లోడికి ఆ ఛాన్స్ ఇవ్వడం అనేది నాని అన్న గుండె ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్. యాక్చువల్లీ నాని అన్న నువ్వు ఇట్లాంటి వాళ్ళు ఇంకెంతమందిని సపోర్ట్ చేయాలి, ఎంకరేజ్ చేయాలా. చిన్న పిల్లోడు, అమ్మాయి కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. వీళ్ళిద్దరు అంటే ఒక 2 days బ్యాక్ ఒక వీడియో చూసినాను. దర్శి అన్న ఇంకా పిల్లోడు రోషన్ ఇద్దరు హ్యావింగ్ ఎ ఫన్ ఇన్ ట్రైలర్ లాంచ్ అనుకుంటా, లేకపోతే టీజర్ లాంచ్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు. దర్ హ్యావింగ్ ఎ ఫన్ లైక్ నువ్వా హీరో నేనా హీరో అన్నట్టు ఫన్ చేస్తుండే. అన్న ఈ మూవీకి దర్శి అన్న నువ్వే హీరో అన్న. రోషన్ డోంట్ బి డిసప్పాయింటెడ్, నువ్వు చాలా మెచ్యూరిటీ లెవెల్తో యాక్ట్ చేసినావు. అండ్ రోషన్ నువ్వు యూ హ్యావ్ ఎ వెరీ బ్రైట్ ఫ్యూచర్ బాస్, ట్రస్ట్ మీ సీరియస్లీ. శివాజీ గారు యాక్టింగ్ ఎలా ఉంది? శివాజీ గారు ఇంకా యాజ్ యూజువల్ అండి, ఈజ్ అ వెరీ సీనియర్ యాక్టర్ కదా, ఈ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ అగైన్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. కోర్ట్ సీన్ అంటే మనం థ్రిల్లింగ్ ఎక్స్పెక్ట్ చేస్తాం, నెక్స్ట్ ఏమవుతుంది అన్న క్యూరియాసిటీ ఉంటుంది కదా. డెఫినెట్ గా క్యూరియాసిటీ అనేది ఉంది. ఇంకోటి వన్ మోర్ థింగ్, లాస్ట్ ఫైనల్ హియరింగ్ అప్పుడు ద గర్ల్ జాబిలీ షీ కేమ్ అండ్ షీ కన్ఫెస్ టు ది జడ్జ్ కదా, అప్పుడు ఆ సీన్ చాలా బాగా అనిపించింది. ఇట్ ఇస్ రియలీ గుడ్. నాన్నగారి సినిమా బాగా లేకపోతే హిట్ 3 చూడొద్దు అన్నారు కదా, మరి ఆ రేంజ్ లో ఉంటే డబ్బులు వస్తాయి కదా నానికి? షూర్ డెఫినెట్ గా మూవీ హిట్ అని అనుకుంటే బాగుంది. ఎందుకంటే హాల్ అంతా ఫుల్ అయిపోయింది కదా, ఇది ఆల్మోస్ట్ సెకండ్ షో టైం కదా. ఇది కోర్ట్ మూవీ ఇస్ రియలీ ఎక్సలెంట్. అంటే బిఫోర్ వాచింగ్ మూవీ 2 days బ్యాక్ నేను ఒక వీడియో క్లిప్ చూసాను, ట్రైలర్ అనుకుంటా. నాని వీళ్ళందరూ అంటే లైక్ యాక్టర్ నాని మరి కదా, గట్టిగా మాట్లాడారు చిన్న కొద్దిగా ఫస్ట్ నుంచి మాట్లాడాలమ్మా. మూవీస్ రియలీ ఎక్సలెంట్. ప్యూర్ అండ్ ఫ్రెష్ లవ్ తోని వచ్చిన మూవీ ఆఫ్టర్ లాంగ్ టైం. ఒక 2 days బ్యాక్ నేను ఒక వీడియో క్లిప్ చూసినాను. ఏంటి అంటే
ఆ మూవీ ట్రైలర్ అనుకుంటా. యాక్టర్ నాని వీళ్ళందరూ కూడా దానికి అటెండ్ అయి ఉన్నారు. అయితే యాక్టర్ పేరు, ఆ బాబు పేరు ఏందో నాకు తెలియదు, చంద్రశేఖర్ మూవీలో ఉంది. చందు అండ్ ఇంకా దర్శన్ అయితే తెలుసు, లైక్ అంటే బీన్ యాక్టెడ్ ఫర్ సో మెనీ మూవీస్ కదా. దర్శి అన్న ఇంకా దట్ గై చందు అనే పిల్లోడు రోషన్ వీళ్ళిద్దరు దే హ్యావింగ్ ఎ ఫన్ అనమాట. ఇట్స్ నాట్ వెరీ సీరియస్, దే హ్యావింగ్ ఎ ఫన్. లైక్ హీరోకి ఆ మూవీకి హీరో నేనా నువ్వా అన్నట్టు దే హ్యావింగ్ ఫన్ ఇన్ వీడియో క్లిప్. నిజంగా చెప్పాలంటే సినిమా హీరో దర్శన్ అనే. కానీ బ్రదర్ చందు మీరేం డిసప్పాయింట్ అవ్వద్దు, యూ హ్యావ్ వెరీ బ్రైట్ ఫ్యూచర్. చాలా మెచ్యూరిటీ లెవెల్తో యాక్ట్ చేసిన బ్రో. అండ్ అమ్మాయి కూడా చాలా బ్యూటిఫుల్గా యాక్ట్ చేసింది. ఆఫ్టర్ సో లాంగ్ టైం ఒక ప్యూర్ అండ్ ఫ్రెష్ లవ్ని చూపించినారు. రియలీ ఎక్సలెంట్. అండ్ ఇంకొకటి నాని గారు ప్రొడ్యూస్ చేసినారని తెలిసిన మూవీకి. నాని అన్న నువ్వు ఎక్సలెంట్ అన్న, నువ్వు న్యాచురల్ స్టార్వి. అట్లనే బిగినర్స్కి ఫ్రెషర్స్కి ఎంతో మందికి నువ్వు ఇంకా ఎంకరేజ్ చేయాలా, సపోర్ట్ చేయాలా. మూవీ చాలా బాగుందన్న. హ్యాట్స్ ఆఫ్ టు నాని అన్న.